మరి మామూలుగా ఆశ్రమం అంటే ఎవరినైనా పెట్టి రన్ చేస్తూ ఉంటారు. బట్ మీరేంటి మేడం ఆశ్రమంలోనే మీరు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి పిల్లలు లేరు, దూరంగా ఉన్నారు అన్న ఆలోచన రాకూడదు. మేమే వాళ్ళ పిల్లలం, వాళ్ళే మా పేరెంట్స్. నేను వాళ్ళ పాపగా ఉంటే నా బిడ్డ నేను ఎలా ఉన్నామో వాళ్ళతో అలా ఉండాలనేది ఫీల్. సో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్నందరినీ మర్చిపోయి సో వాళ్ళకి దూరంగా అనేక కారణాల వల్ల ఇక్కడికొస్తారు కాబట్టి సో ఆ ఫీల్ రాకూడదని మీరు ముందుకు రావడం అనేది నిజంగా మీకు ఎంత ఏం చేసినా రుణం తీర్చుకోలేరంటారు కదా! సో అది చెప్పొచ్చు మేడం. మరి ఈరోజు ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అంటున్నారు మేడం? అమ్మ ఫౌండేషన్ నడిపింది ప్రియాంక పేరు పైన. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతుంది? చాలా గ్రేట్. తనకి చేయాల్సిన పని. వాళ్ళందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల కంటే తననే ఎక్కువ ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్. ఎంత బాగుంటే అంతమంది తనని ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారు మేడం? ఈ ఫౌండేషన్ పెట్టారు కదా! సో ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? వస్తారు. అంటే అందరూ అదర్ స్టేట్స్ వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ కాబట్టి అట్లా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు పాప ఇక్కడ ఉంది అని చూడడానికి వచ్చినట్లు వస్తారు. అవును అసలు. ఇక్కడికి రాగానే అదే ఫీల్ వస్తుంది మేడం లోపలికి రాగానే.